ఇప్పుడు రఘురామ కంపెనీకి సంబంధించినటువంటి ఈ వార్త మీద మరి ప్రభుత్వం కానీ అంటే అఫ్కోర్స్ వాళ్ళకేమో మాకేం సంబంధం అంటారేమో, దీని మీద మీ కామెంట్ ఏమిటి గోపి గారు? సార్, రఘురామ కంపెనీలు అంటే రఘురామరాజు తనకి పొలిటికల్ గా ఉండేటువంటి పరిచయాలను ఉపయోగించుకొని చాలా దారుణాలు చేసినట్టుగా కనిపిస్తోంది. అదే కోర్టులో కూడా చెప్పింది. సిబిఐ దర్యాప్తు చేస్తుందా లేదా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. రఘురామరాజు ఏంటంటే ఆయన వ్యాపారాల కోసం, ఆయన వ్యాపారాల అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేశాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు. దాన్ని కాస్త జగన్ వ్యతిరేకించడంతో వాళ్ళిద్దరికీ చెడింది. అప్పటి నుంచి జగన్ వెంటాడుతూనే ఉన్నాడు. ఈ పూటకే కూడా జగన్ వెంటాడుతూనే ఉన్నాడు. కానీ వాస్తవాలు, నిజాలు అనేవి బయటపడతాయి కదా. కోర్టు ఇప్పుడు నిజాలు బయటికి తెచ్చిస్తుంది, సిబిఐకి అప్పగించబోతుంది. సిబిఐ ఏం చేస్తుంది అనేది మనం చూడాలి. సిబిఐని కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేసి క్లీన్ చిట్ తెచ్చుకుంటాడా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్. అందుకే అంటే రుణాలు జరిగింది స్కామా కాదా అనే దాని మీద తేల్చాల్సి ఉంటుంది. మరి ఏం జరుగుద్దో మీరేమంటారు? అంటే ఆయన బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొని ఎగ్గొట్టారు, దాన్ని వేరే దానికి మళ్ళీ దాని మీద కూడా తీసుకున్నారనేది. దానికి సంబంధించి 947 కోట్లు ఇండ్ భారత్ పవర్ అండ్ ఇండ్ భారత్ ఇన్ఫ్రాల్ పేరుతో ఏదైతే ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్నారో, అలానే జాతీయ బ్యాంకుల నుంచి ఇంకొక 826 కోట్లు, అంటే ఇది ఒక 950, అదొక 800, దాదాపు 2000 కోట్లు ఏదైతే రుణాలు తీసుకున్నటువంటి పరిస్థితి. దాన్ని తీసుకొని వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ చేశారంట వేరే బ్యాంకుల్లో. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మళ్ళీ దాని మీద కూడా లోన్ తీసుకున్నారంట. ఏది ఈ డబ్బుల్ని వాళ్ళు తీసుకున్నది ఏది కంపెనీలు పెడతానని చెప్పి ఆ లోన్లు కంపెనీలు పెట్టకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు వేరే బ్యాంకులో చేసి మళ్ళీ దాని మీద కూడా దాన్ని కూడా తనఖా పెట్టి మళ్ళీ రుణాలు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఆ బ్యాంకుల కన్సార్టియం ఏదైతే సిబిఐ కంప్లైంట్ చేసింది 2019 సంవత్సరంలో, చేసిన తర్వాత 2022 సంవత్సరంలో ఈయన దాని మీద మళ్ళీ కోర్టుకి వెళ్ళారు. కోర్టు అప్పుడు ఏంటంటే దాన్ని పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఎంక్వైరీ చేయాలి సిబిఐ అన్నాక ఇప్పుడు రఘురామకృష్ణరాజుకు సంబంధించి ఏదైతే ఆ రుణాల స్కామ్లో సిబిఐని దర్యాప్తు చేయమని డైరెక్ట్గా సుప్రీంకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ వార్త చూడండి ఈనాడులో, ఇక్కడ రఘురామ అప్పీలపై సుప్రీంలో ముగిసిన విచారణ, ఆల్రెడీ ఎంక్వైరీ తేలిపోయింది, ఏం లేదు ఇంకా అన్న కోణంలో రాశారు. హెడ్డింగ్ చూస్తే లోపల కూడా ఎక్కడ అదేం కనపట్ల. బ్యాంకు ఖాతాలను ఫ్రాడ్గా ప్రకటించాలని సవాల్ చేస్తూ పిటిషన్ వేశాడు. దాని మీద ముగిసిన వాదనలు తర్వాత ఏం చెప్పింది, ఎంక్వైరీ చేయమని న్యాయవాది చేసి ఉల్లంఘన జరగలేదని, న్యాయవాది కొరగా ధర్మాసనం అంగీకరించిందని, అసలు ఏది ఒకదానికి పొంతం లేకుండా అర్థం కాకుండా మనం ఇంత రోజు తెలుగు చదివాలి మనకే అర్థం కావట్లా, ఆ విధంగా రాశారు. ఇప్పుడు 100 కోట్ల వైసీపీలో ఉంటే రఘురామకృష్ణరాజు గారు ఈ పాటికి ఈనాడులో బ్యానర్ సిబిఐ దర్యాప్తు ఇంకా అయిపోయింది, అక్కడ ఉన్న వాళ్ళందరికీ సిబిఐ కేసులే, దాని వెనకాల జగన్ ఉన్నారు, ఉన్న వాళ్ళందరి మీద సిబిఐ కేసులే రాసేవాళ్ళు. ఉన్న మొత్తం పార్టీ వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయని మొత్తం లిస్ట్ కూడా వేసేవాళ్ళు, ఉన్నా లేకపోయినా కూడా. సో మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసుని దర్యాప్తు ఒక హోదాలో ఉన్న వ్యక్తి కదా, మరి ఆయన సంబంధించింది ఇంట్రెస్టింగ్ వార్త కదా. జనరల్ గా ఎవరికైనా ఉండేది కంపెనీలకు సంబంధించి. కానీ సిబిఐ దర్యాప్తు చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది గ్రీన్ సిగ్నల్ అని కదా రాయాలి, అర్థమయ్యేటట్టు జనాలకి. అది భారీ షాకే కదా రఘురామకృష్ణరాజు గారికి, మామూలు షాక్ కాదు కదా. ప్రయత్నాలు చేసుకుంటాడు, లీగల్ గా ఎవరు ప్రొసీజర్ వాళ్ళు ఉంటారు. కానీ అసలు వార్త రాయకుండా ఆయన అప్పీలపై ముగిసిన విచారణ, సో ఆయన బ్యాంక్ ఫ్రాడ్ గా ప్రకటించాలని సవాల్ చేస్తూ పిటిషన్ వేశాడు, అవి ముగిసిపోయిన వాదనలు. అంటే జనాలకి ఏంది అర్థం కాకూడదు, అదేదో ఆయన వేసాడు ఏదో పిటిషన్ మనకెందులో అదేదో ముగిసిపోయినాయి అంటే వాదనలు. అంటే ముగిసిపోయిన వాదన అంటే ఏమనుకుంటారు అందరూ, ఇదేం లేదనుకుంటారు కదా. అంటే అసలు విషయాన్ని కూడా రాయడానికి అంటే రఘురామకృష్ణరాజు మరి ఒకలా ఆ బ్యాన్ రైటం పెడితే మరి ఈనాడు ఆంధ్రజ్యోతి మీద మళ్ళీ ఏమన్నా రచ్చబండ పెట్టి ఏమన్నా రచ్చ చేస్తానని భయపడ్డారా, మరి దానికి సమాధానం చెప్పాలి కదా. రైట్. ప్యారయ్య గారు టంగుటూరు నుంచి. ప్యారయ్య గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. ప్యారయ్య గారు మాట్లాడండి. నమస్తే. నమస్తే సార్, 2 విషయాలు సార్. ఒకటి, ఆయిల్ పరిశ్రమ అద్భుతంగా ఉన్నటువంటిది, హెచ్ఎంటీ కానీ, నిజాం షుగర్స్, పోతే చాగల్ షుగర్స్, ఇది ఇంకొల్లు జూట్ మిల్ మొత్తం భూస్థాపితం చేసినప్పుడు అది దేశపోయి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు కదా. మరి ఇప్పుడు వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఇప్పటికీ తెలియదు జనాలకి. అసలు కంపెనీలు ఉన్నాయో లేవో కూడా తెలియదు. కంపెనీలు చాలా వరకు మూతపడిపోయినాయి ఆల్రెడీ. అట్లా అవన్నీ రియల్ ఎస్టేట్ ఇప్పుడు హైదరాబాదు కానీ చుట్టుపక్కల కానీ 54 కార్పొరేషన్లు మూసారు. వాటికి సంబంధించినటువంటి భూమి మొత్తం రియల్ ఎస్టేట్ కింద మార్చుకోవడానికి ఇప్పుడు ఏపీ ఏకంగా రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం పరిశ్రమల విధానంలో కొంత మార్పు తీసుకొస్తుంది. వాటిలో ఇవి కూడా ఉండుంటాయి కదా, ఏది రియల్ ఎస్టేట్కి వాటికి మార్చుకోవడానికి వీలుగా. సో ఇట్లా మరి ప్రభుత్వ ఆస్తి సంపద ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడుతున్న విధానాలు ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి అన్నమాట, ప్రత్యేకించి చంద్రబాబు గారి ప్రభుత్వం. రైట్. పూర్ణచంద్రరావు గారు గుంటూరు నుంచి. పూర్ణచంద్రరావు నమస్కారం, మాట్లాడండి.
నమస్కారం అండి. ఇప్పుడు మనం ఎక్కువగా వార్తల్లో టీవీలో చూస్తున్నామండి. ఇప్పుడు భర్తలను చంపి భార్యలను చంపి ఎన్ని ఆల్డే కేసులు పెట్టి ఏదైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయమాకండి దయచేసి. లేదండి అభ్యంతరం కాదు, ఎన్నో చూస్తున్నామండి. అవును. ఇప్పుడు వివేకానంద హత్య జరిగిన మాట వాస్తవం. అంత ముందు వాళ్ళ అల్లుడికి కూతురికి వాళ్ళకి సంబంధాలు ఎట్లున్నాయి అనేది మీరు ఎక్కువగా ప్రచారం చేయలేకపోతున్నారండి. మనం ఏం చేస్తాం, సంబంధాలు అంటే కట్టే అది వేరే వాళ్ళు. మొన్న లాయర్లు ఆ దిశలోనే వాదన చేశారు. రెండో భార్య చేసిన అఫిడవిట్ మీద ఎందుకు దర్యాప్తు చేయలేదు సిబిఐ అనే దాని మీద ఇంతవరకు ఎక్కడ సమాధానం దొరకలేదు.